దాదాపు 1000-1500 మంది వరకు కూడా ఇక్కడ కనిపించింది. మహిళలంతా కూడా అంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఇంకా కూడా కొంతమంది లోపలికి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అప్లికేషన్స్తో వెళ్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ డిమాండ్ ఏమొచ్చారు? అంబర్పేట పటేల్ నుంచి వచ్చామండి. ఓకే, ఏం పట్టుకొచ్చారు? అంటే ఏం కావాలని వచ్చారు? అదే పెన్షన్, పెద్దవాళ్ళకి పెన్షన్ ఉంది మెయిన్, వాళ్ళకి ఆధారం కోసము. డబుల్ బెడ్రూమ్లు 6 పథకాలు ఇచ్చారు కదా, అందులో మాకు ఏవి అమలు కాలేదండి. యాక్చువల్గా మాకు కరెంట్ ఒకటి వచ్చింది సార్, కరెంట్ ఒకటి వచ్చింది, ఇంకేది రాలేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ రాలేదు. నమ్మకం ఉందా మరి? ఆల్రెడీ 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అదే పోరాడి అడగడామనే వచ్చాం, సీఎం ఆఫీస్కి ఎందుకు వచ్చాం, అందుకే వచ్చాం. ఆధ్వర్యంలో వచ్చినామండి, జాగృతి ఆధ్వర్యంలో వచ్చినాం మేము. ఎందుకంటే చెయ్యాలి అనేసి మేము, లేకపోతే దారుణ చేస్తామనేసి చెప్దామని వచ్చినాం. ఆల్రెడీ మరి సీఎం చెప్తా ఉండి మా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అంటుండు. మరి ఇప్పుడు ఆయన గేమ్స్ ఆడడానికి డబ్బులు వస్తున్నాయి కానీ పేదవాళ్ళకి ఇవ్వడానికి వస్తలేవా? ఇప్పుడు మెస్సీతోని వాళ్ళతో అన్ని చేస్తారు కదా సార్, 500 కోట్లు పెట్టి చేసారు, మరి పేదవాళ్ళకి ఇవ్వడానికి వస్తలేదా? మరి ఏమంటారు? 6 గ్యారెంట్లు ఏం చేసిన గ్యారెంట్లు? ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు ఆడోళ్ళకు, బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, ఏది లేదు. పింఛన్లు లేవు, డబల్ బెడ్రూమ్ లేవు, ఏమి లేవు. మా కొడుకు కాలిరిగింది, పింఛన్ లేదు, ఏం లేదు, మాకు డబల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు సార్ గ్యాస్ అన్నారు, 500 గ్యాస్ లేదు. 200 బట్టి విక్రమార్క లేడు లోపల, ఎవరు లేరు, బయటికి వెళ్ళిపోయాడు. మరి వచ్చినాకనే తెలుస్తుంది కదా, మేము ఇప్పుడు అనేది ఆయన చూస్తాడు కదా టీవీలో, ఆయన చూసేనే తెలుసుకుంటాడు. మాకు ఇస్తాడని ఇవ్వాలి కదా, మరి డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు తులం బంగారం ఇస్తున్నారు కదా, తులం బంగారం ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఇయ్యలేమో, రేట్ ఎక్కువైంది, తులం 1,00,000 దాటింది అంటారు. 2500 ఇమ్మని ఇచ్చేటి గ్యారంటీ, 2500 లేడీస్కి ఇస్తున్నారు, అవి ఇమ్మను. 2500 పింఛన్లకి ఇమ్మను, పింఛన్ లెక్క 2500 ఇమ్మను. మాకు 2 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ లేదు మాకు. 2 సంవత్సరాలు మా ఆయన చచ్చిపోయి పింఛన్లు లేవు మాకు. ఎట్లా బతుకుతాం చెప్పు, ఇయ్యాలి కదా. మరి ఏం తినాలా? కిరాయిలు కట్టుకోవాలా? ఏం 4 సంవత్సరాలు చూడు చదువు, 4 కాళ్ళు లేవు, 2 కాళ్ళు గ్యాపులు, నడవటానికి రావట్లేదు, తినటానికి కూడలేదు, 3 కొడుకులు ఉండి అన్నం కూడా పెట్టడం లేదు. మరి ఏం చేయాలి నాయన మేము? మరి ఎట్లా బతకాలా మేము? బట్టి విక్రమార్క ఇక్కడ జాగృతి టీం రీచ్ అయ్యే కంటే ముందే బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చెప్పండి. బట్టి విక్రమార్క బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ప్రకటించిందో మహిళలకు ఇస్తామన్నటువంటి హామీలను నెరవేర్చకుండా ఇది తప్పించుకునే ప్రయత్నంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలకు, మహిళలకు సమాధానం చెప్పి రేపటి జరగబోయే ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు ఈరోజు మహిళలకు ఏదైతే 2500 పింఛన్ ఇస్తామన్నారో, 4000 పింఛన్ ఇస్తామన్నారో, వికలాంగులకు ఇస్తామన్నటువంటి పింఛన్ ఇవ్వకుండా, మహిళలకు స్కూటీలు ఇస్తామని ఇవ్వకుండా, ఇవేమి మహిళలకు గ్యాస్ ఇస్తామని చెప్పేసి ఇవన్నీ హామీలు ఇచ్చి ఈ హామీలు నెరవేర్చకుండా ఏదైతే ఈ దొంగదిరుడు ప్రభుత్వం ఉన్నదో దీన్ని పూర్తిగా నిరసిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు, మహిళలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కేవలం ఎన్నికల మీద ఉన్నటువంటి ధ్యాస, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన, ప్రజా సంక్షేమాలపైన ఉన్నటువంటి ధ్యాస లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే బట్టి విక్రమార్క గారు ఈరోజు సమాధానం చెప్పకుండా ఇంతమంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా యొక్క హామీలు నెరవేర్చడం లేదని దానికి సమాధానం చెప్పకుండా, కనీసం దానికి ఈ సరైనటువంటి స్పందన లేకుండా పోవడం, తప్పించుకోపోవడం అనేది నిరసించదగ్గ విషయం. ఇది జాగృతికి సంబంధించినటువంటి టీం అంతా మహిళలతో కవిత లోపలికి వెళ్ళారు, వినతి పత్రం ఇవ్వనున్నారు. కాకపోతే బట్టి విక్రమార్క లేరు. బట్టి విక్రమార్క వచ్చేంత వరకు లోపల వెయిట్ చేస్తారా, లేదంటే లోపల ఎవరికైనా ఓఎస్డీ కానీ ఇంకొకరికైనా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున మహిళలు లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్, అక్కడే బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళ విషయంలో. మరి జాగృతి టీం అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరలో బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బడ్జెట్ పెట్టకుంటే మాత్రం పెద్ద ఎత్తున నిరసన ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు కూడా దానికోసం వచ్చారా? బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు కాబట్టి ఈ బడ్జెట్లో ఆడబిడ్డల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో, మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చే హామీ కావచ్చు, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్లో తులం బంగారం ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా 2000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేసే హామీ కావచ్చు, ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామని చెప్పి కేవలం మగవాళ్ళకి ఇచ్చి కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం, ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇవ్వకపోవడం, ఈ అన్ని హామీలకు సంబంధించి ఈ బడ్జెట్లో మీరు పద్దు ప్రవేశపెడితేనే వచ్చే సంవత్సరంలో అన్నా మీరు చేసే అవకాశం ఉంటుంది. ఇదే మీ చివరి బడ్జెట్, ఇంకా ఆ తర్వాత వచ్చే బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఆడబిడ్డలకు మాట ఇచ్చి తప్పకండి. ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2500 ప్రతి నెల ఇచ్చేటటువంటి పద్దును బడ్జెట్లో ప్రవేశపెట్టండి. మేము 26వ తారీఖు వరకు వెయిట్ చూస్తాం.
ఆ రోజు మా ఆడబిడ్డలకు సంబంధించిన అంశం కనుక లేకపోతే అందులో ప్రతి జిల్లాలో మీరు ఇవాళ ఇక్కడ ఎట్లయితే చూసారో అట్లానే ఉద్యమాలు వస్తాయి. అవసరం అనుకుంటే సమయం సందర్భం బట్టి అసెంబ్లీనైనా ముట్టడిస్తాం, సెక్రటేరియట్నైనా ముట్టడిస్తాం. ఆడబిడ్డలకు మాత్రం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల మీద ఎన్నికలు చేసుకుంటున్నారు తప్పితే ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల విషయం మాట్లాడతలేరు. నిన్న ఏం చెప్తా ఉన్నారు? మేము బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. సంతోషం, మీరేం ఘనకార్యం సాధించలే, మీరు చెప్పిన పని చేస్తూ ఉన్నారు అంతే. రైతులకు బోనస్ ఇచ్చి ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు ఎగ్గొట్టడం అంటే అర్థం ఏంటి? అంటే ఆడబిడ్డల పట్ల ఎవరు లేరు, ఎవరు అడగరు అని ఆడబిడ్డలను అల్కగా తీసుకుంటున్నారని అర్థం. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకండి. కోటీశ్వర్లను చేస్తామని చెప్పిన మీరు కనీసం నెలకిస్తామన్న 2500 ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద సంపూర్ణంగా కంటిన్యూస్గా తెలంగాణ జాగృతి పోరాడుతుందని కూడా తెలంగాణ ఆడబిడ్డలందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిన్న రఘునందన్ రావు గూడెం మైపాలంటే ఒకే కారులో పోయి ఓటేసిరు. దాని గురించి మీరు గతంలో చెప్పారు, ఇది మొదటి అడుగు అన్నారు. వాళ్ళిద్దరు కలయికకు మీరు ఒక్క దగ్గర కాదు బ్రదర్, చాలా చోట్ల కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ హాజరవ్వలేదు, నారాయణపేటలో హాజరవ్వలేదు, అనేక చోట్ల ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గతంగా సహకరించి బీజేపీకి అంతో ఇంతో ఒకటో రెండో చైర్మన్లు వచ్చినాయంటే ఇలా బీఆర్ఎస్ దయతో వచ్చినాయి తప్పితే డైరెక్ట్గా రాలే. నారాయణపేటలో వైస్ చైర్మన్ జాగృతి అభ్యర్థులకు ఇస్తామంటే పైన బీఆర్ఎస్ అధిష్టానం నుండి బీజేపీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందని చెప్పి చివరి నిమిషంలో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు హాజరు కాకుండా బీజేపీకి చైర్మన్ సీట్ వచ్చేటట్టు చేశారు. అదేవిధంగా కరీంనగర్లో చేశారు, అదేవిధంగా ఇస్నాపూర్లో చేశారు, అదేవిధంగా అనేక చోట్ల. అంటే మొత్తం ఈ ఎన్నికలంతా కూడా ఎక్కడ ఎవరు ఎట్లా కలిసిరో అర్థం కానటువంటి ఒక హంగ్ పరిస్థితి వచ్చింది. ఫ్యూచర్లో అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే జరుగుతుంది. తెలంగాణ జాగృతి ఒక కొత్త శక్తిగా రాజకీయాల్లోకి రాబోతూ ఉంది, రాజకీయాన్ని మార్చబోతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నాం, హామీ ఇవ్వకండి, ఇస్తే పూర్తి చేయండి. ఆ హామీ ఇచ్చేంత వరకు వదలకుండా జాగృతి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. మహిళలకు సంబంధించి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత లైట్ తీసుకుంటుంది? మరి ఎందుకంటే అడిగేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. మేము అడుగుతున్నాం, ఆడబిడ్డల పక్షాన జాగృతి నిలబడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జాగృతి ప్రజాభవన్ ముట్టడించింది, డిమాండ్ చేస్తూ ఉంది. మహిళలకు ఇస్తానటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి, పెన్షన్ ఇవన్నీ అనేటువంటిది. నిషా ఉన్నారు, జాగృతికి సంబంధించినటువంటి నాయకురాలు. నిషా గారు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత, అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దక్కించుకున్న తర్వాత తెలంగాణ రాజకీయ చరిత్రలో ఈరోజు ఒక సింహం ఆడబిడ్డ రూపంలో ఈరోజు ప్రజాభవన్ గేటును బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఆడబిడ్డలను వెంట తీసుకొని పోయి ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీన్ని నిజంగా మేము చాలా సంతోషించే దగ్గ విషయంగా మేము పరిణామిస్తున్నాం. తెలంగాణ రాజకీయ చరిత్రలో కవిత గారు ఇంకా ముందు ముందు కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల మీద, ఆడబిడ్డల సమస్యల మీద పోరాడి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల తరపున తన గొంతుకను వినిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కవిత గారి వెనకాల మేము కూడా తెలంగాణ జాగృతి మహిళా కార్యకర్తలుగా మేము కూడా ఆమె వెన్నంటే ఉండి ప్రజల పక్షాన మేము కూడా పోరాడతామని సగర్వంగా ప్రభుత్వం చెప్తుంది. నిషా గారు, డబ్బులు లేవు, పైసలు లేవు, ఇబ్బంది ఉంది, ఆర్థిక ఇబ్బంది అనేటువంటి ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఎన్నికలప్పుడు తెలంగాణ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు 6 హామీలు అమలు కావని తెలిసినా కూడా పదే పదే తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ అవే 6 హామీలను మేము నెరవేరుస్తాము, మీరు మాకు అధికారం ఇవ్వండి అని చెప్పిన తర్వాత తెలంగాణ ఆడబిడ్డలు గుడ్డిగా నమ్మి ఈరోజు అధికారాన్ని ఆయన చేతిలో పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఒక ఫ్రీ బస్ అనేది అదొకటి పెట్టిండు. కానీ అల్లవోతే ఏంది? ఆడోళ్ళు ఎల్లిపాయలు గిలుకునుడు, బ్రషులు దమ్ముకుంటూ ఎన్నో పరిణామాలు చూస్తూ ఉన్నాం. అది కాదు కదా సమస్య. తెలంగాణ ప్రజలకు ఆడబిడ్డలకు పింఛన్లు వస్తున్నాయా? విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు, మహిళలకు ఇల్లు ఇస్తామన్నారు, 2500 ఇస్తారు. ఎక్కడ పోయినా అని ఈరోజు కవిత గారు ప్రజల గొంతుగా ఈరోజు ప్రశ్నించడానికి వచ్చారు. దాని అందరికి మేము హార్ట్ఫుల్ గా వెల్కమ్ చెప్పి ఆ కార్యక్రమంలో మీరు ఈరోజు అడగడానికి వచ్చారు. బట్టి విక్రమార్క లేడు, లోపల బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇల్లు కూడా లేవంటే చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎంతో మంది మహిళలు కూడా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం జూటా మాటలు చెప్పి ఈ రోజు ప్రజలను మోసం చేసిందనే మనందరికీ కూడా తెలుసు. కవిత గారు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే వస్తారనగా కూడా బట్టి విక్రమార్క గారు ప్రజాభవన్ల నుండి పోవడం జరిగింది. దీనికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటది? గర్జించే సింహాన్ని కవిత గారిని చూసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ రోజు వణుకుతున్న విషయం మనందరం గమనిస్తా ఉన్నాం. కాబట్టి కవిత గారి పక్షాన మేముంటాం, ఆమె వెనకాల మేము పోరాడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్. జాగృతి తరఫున పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి. కొంతమందితో
చెప్పండి. పింఛన్ రావట్లేదు. పింఛన్ కోసం మీరు ఇగో ఇప్పుడు ఎక్కడి నుంచి 7 ఏళ్ళైంది మా భర్త చనిపోయి, ఇంతవరకు మాకు పింఛన్ రావట్లేదు. ఉండడానికి ఇల్లు లేవు, మాకు కుమారులు లేరు. వాళ్ళకి ఇల్లు వెళ్తున్నాయి సార్, లేని వాళ్ళకి రావట్లేదు సార్. మాకు మౌలాలి హౌసింగ్ బోర్డు అక్కడ అందరికి ఉన్నాయి, కానీ కొంతమందికి ఇల్లు రావటం లేదు. ఇల్లు అయితే ఎవరికి రావటం లేదు. మళ్ళీనేమో పెన్షన్లు కూడా సరిగ్గా రావటం లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి అని అడుగుతున్నాము. ఇంకంతే ఎలక్షన్స్. ఆంటీ మాకు పింఛన్ కావాలి నాన్న, పింఛన్ రావట్లేదు. మా భర్త పోయి 7 ఏళ్ళు అయింది. ఎన్ని చోట్ల అప్లికేషన్ పెట్టినా, ఎక్కడెక్కడ పెట్టమంటే అక్కడ 6 చోట్లలో పెట్టినా, కానీ ఎక్కడ రావట్లేదు. స్థానికంగా ఎక్కడ ఉంటారు మీరు? ఏం అడిగారు? ఏ ఏరియాలో ఉంటారు మీరు? అక్కడ స్థానికంగా చెప్పారా? ఎక్కడంటే బంజారాలు గౌరచంద్ర కాలనీలు ఉంటా. అక్కడ కార్పొరేటర్ కానీ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కవిత మేడంకి ఇచ్చిన, మరి ఇంకో అక్కడ పోలేదు. ఇంకా ఈ కవిత మేడం కాదు, ఇంకో కవిత మేడం ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చిన. ఈ కవిత మేడంకి ఇవ్వలే. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన తన దగ్గరికి. మరి తను ఇప్పుడు మమ్మల్ని అందరూ ఆమె ఆదరించాలా, ఎందుకంటే తను చెప్పింది కనుక మేము వచ్చినాము. మాకు అందరికి వచ్చేలాగా ఆమె చేయాలి. ఆమెకు చేయడానికి నమ్మకం ఉందా అమ్మా గవర్నమెంట్ ఇస్తుందని? నమ్మకం ఉన్నప్పటికీ వచ్చినాం సార్, ఉంది. లేదని ఎట్లా వస్తాం? 2 ఏళ్ళు గడిచిపోయింది కదా. 2 ఏళ్ళు, మాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. పింఛన్ లేదు, మా భర్త చచ్చిపోయిండు, మాకేం లేదు. ఏం చేయాలి? ఎవరిస్తారు ఇప్పుడు? ఈయన వచ్చి 8 ఏళ్ళే మాకేం సాయం చేస్తలేడు, చేయాలి. మరి ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? బంజారాలకి వచ్చిన శాంతమ్మ. మీ పేరు ఏం పేరు? స్వాతి. స్వాతి, ఏం చెప్తారు? ఏం చెప్తలేను, కవితక్క ద్వారా అయితే అందరికీ ఇవన్నీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయని అయితే ఒక ఆశ అయితే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఎట్లాంటి స్కీమ్స్ అయితే మా వరకు అయితే ఇప్పటి వరకు ఏవి రాలేవు. అక్క త్రూ అయితే ఏమన్నా వస్తాయనేసి ఒక చిన్న ఆశ ఉంది మాకు. అందుకనేసే మేము అక్కతో పాటు ఇంత దూరం అయితే వచ్చినాం. నమ్మకం ఉందా? గవర్నమెంట్ బడ్జెట్ లేదంటుంది, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బంగారం ఇస్తామన్నారు, బంగారం రేటు పెరిగినటువంటి పరిస్థితి. 2500 కానీ, స్కూటీలు కానీ, పెన్షన్ కానీ సాధ్యమయ్యే పరిస్థితి అనిపిస్తుందా? మాకైతే ఎట్లాంటి నమ్మకం అయితే లేదు. అవి జస్ట్ ఆయన టైంపాస్ రాజకీయాలు అయితే చేస్తున్నాడు, ఇస్తాడని అయితే నాకు ఎట్లాంటి నమ్మకం అయితే లేదు. కాకపోతే ఇప్పుడు అక్క నిలబడ్డది కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు, ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు అనేసి అయితే నేను అనుకుంటున్నా. మీ పేరు ఏం పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? నాగోల్ అండి, నాగోల్. చెప్పండి, ఏముంది సమస్య? నాదేం లేదు, ఇల్లు కావాలని వితాంతు కదా, పెన్షన్ ఇస్తారేమని వచ్చినాము. 2000 ఇస్తారు కదా, 4000 ఇస్తారని వచ్చినాము అంతే. ఇల్లు కూడా లేవు, కానీ ఒంటరి మహిళ అంటారు కదా, అందుకని వచ్చినాం. ఓకే, రైట్. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలంతా కూడా రీచ్ అయ్యారు. ఇంకా కొద్ది మందితో మాట్లాడదాం. జాగృతికి సంబంధించినటువంటి టీం ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రభుత్వం చెప్తుంది ఒకవైపు బడ్జెట్ లేదు అని చెప్పేసి, సాధ్యమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకు? అదే అంటున్నామన్నా, మరి బడ్జెట్ లేదు అని వాళ్ళకి హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? 421 హామీలు ఇచ్చిండ్రు, మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రోజు మేము ఏదైతే మా జాగృతి నాయకులు ఉన్నారో ఎక్కడికక్కడ ఈ రంగారెడ్డి, మేడ్చల్, తర్వాత హైదరాబాద్కి సంబంధించిన మహిళా నాయకురాలు ఎవరైతే ఎన్నో రోజుల నుండి మహిళలు మా దగ్గరకు వచ్చి మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న 2500 ఇస్తలేరు, గృహలక్ష్మి పథకం ఏది కూడా అమలైతలేదు, ఏదైతే మనకు మన గ్యాస్ ఏంది 500కు గ్యాస్ ఇస్తామన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు, వికలాంగుల పెన్షన్లు అప్లై చేసుకున్నవి కూడా ఇస్తలేరు. ఇవన్నిటి మీద రిప్రజెంటేషన్లు ఇవ్వాలని మాకు గత కొద్ది నెలలుగా మన మహిళలు చెప్తున్నారు. ఆ విధంగా మేము ఒక రోజు ప్లాన్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కూడా మా ఆడబిడ్డల్ని, మా జాగృతి కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తూ ఒక అసభ్య పదజాలంతో ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ ఆడబిడ్డలను కూడా చూడకుండా వాళ్ళ చీరలంతా లాక్కొని వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి. అలా అరెస్ట్ చేసినప్పుడు ఆ మెసేజ్ ఎప్పుడైతే మా విద్యార్థి నాయకుల మీద చేసుకున్నారు అని ఎప్పుడైతే కవితక్క గారికి మెసేజ్ ఇచ్చినామో, కాబట్టి ఈరోజు కవితక్క గారు రావాల్సి జరిగింది. ఈరోజు కవితక్క గారు ఎప్పుడు కూడా తెలంగాణ ఆడబిడ్డల పక్షాన ఉన్నారు, తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నారు. 2500 ఏదైతే ఉందో మహిళలకి ఈ ఫిబ్రవరి 26 బడ్జెట్లో పెట్టాలని మేము కోరుతున్నాము. అదే మా డిమాండ్. ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ఇవ్వాలి. చాలా మంది ఆడబిడ్డలకు కనీసం ఇల్లు లేవు. మీరు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఆ ఇందిరమ్మ ఇల్లు ఏది పెన్షన్లు, వికలాంగులకి ఎన్నో బాధలు ఉన్నాయి. ఇవన్నీ మీరు మహిళలకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి. ఈ ఫిబ్రవరి 26న మీరు ఇస్తామన్న తులం బంగారం ఎవరెవరికి బాకీ ఉన్నారో అవన్నీ చేయాలి అని ఈ రోజు ఆడబిడ్డల పక్షాన కవితక్క గారు డిమాండ్ చేయడం జరిగింది. జై తెలంగాణ. 2 సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి ఇస్తలేడమ్మా. కాదు, ఆ మహిళలందరికీ 2500 హామీ ఇచ్చారు. 6 గ్యారంటీలు అని చెప్పి ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు. మాకు ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ అని ఒకటి పెట్టారు. మా విద్యార్థులకి స్కూటీ ఇస్తా అన్నారు, బంగారం ఇస్తా అన్నారు. అవన్నీ ఏమైనాయండి? సోనియా గాంధీ బంగారం ఇస్తా అని చెప్పారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్కూటీ అని అన్నీ చెప్పినప్పుడు
మరి ఇవన్నీ అమలు చేస్తామని ఎందుకు చెప్పారు? 6 గ్యారంటీలు, ఇంకోటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి. భవానీ గారు, దేశంలోనే మొదటిసారి ఒక రాజకీయ పార్టీ తులం బంగారం ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు. బంగారం ఇస్తామని ఏదో పథకాలు చెప్తామంటారు. సో ఈరోజు చేయలేనటువంటి సిచ్యువేషన్, ఏది హామీ ఏం చెప్తారు? చెప్పుకోవాలంటే చాలా సిగ్గుచేటుగా ఉంది సార్. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే బంగారం ఇస్తామా అని మాట ఇచ్చినారో బంగారం అసలు భూమి మీద లేదు, ఆకాశానికి రేటు వెళ్ళిపోయింది. ఫేక్ ప్రామిసులు చెయ్యొద్దు. ఫస్ట్ చేసిన ప్రామిస్లు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒక పెద్ద మనిషి ఇప్పుడు అడుగుతుంది, నాకు కన్ను లేదు పెన్షన్ లేదమ్మా అంటుంది. ఒక ఆమె వికలాంగురాలంట బిడ్డ, పెన్షన్ లేదు. వాళ్ళు కాలనీల నుంచి వచ్చినారు. వీళ్ళు కాలనీల నుండి వచ్చిన మహిళలను కూడా ఈ రోజున ప్రజాభవన్ దగ్గర వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే పోలీసు వాళ్ళు జులుం చూపించి మహిళల్ని, కాలనీ వాసుల్ని ఎటంటే అటు చెల్లా చెద్దులు చేసి మహిళల్ని విచక్షణారహితంగా చీరలు, చున్నీలు ఊడిపోయినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా మెన్ పోలీసులతోటి బలవంతంగా ఈ రోజున వ్యాన్లు ఎక్కిచ్చేసి పోలీస్ స్టేషన్లకి తరలించడం, స్టూడెంట్స్ని తరలించడం, స్కాలర్షిప్ల కోసం వచ్చిన వాళ్ళని ఎలాగా విచక్షణారహితంగా ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అన్నదానికి అది జీరో అయిపోయింది. గత ప్రభుత్వంలో ఎంతో కొంత పోలీసు వాళ్ళు కాస్త కన్విన్స్డ్గా ఉండేవాళ్ళు, ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్లు ఉండేది. ఈ గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు చాలా జులుం చూపిస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారే మహిళా పోలీసులు ఎక్కువగా లేరు. మహిళా పోలీసు వాళ్ళు లేరు. ఒక ఉమెన్ని అరెస్ట్ చేయాలి అని అంటే అట్లీస్ట్ ఒక 2 ఉమెన్ ఉండాలి. ఒక 4 మహిళల్ని, వృద్ధుల మహిళల్ని పెన్షన్ కోసం అప్లికేషన్ రాయించుకుంటున్న మహిళల్ని ఒక 100 మంది పోలీసు వాళ్ళు కలిసి బలవంతంగా అరెస్ట్ చేయించటము ఏంటో ఈ దౌర్జన్యాలు మాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి ప్రజల కోసం ఉన్నారో మరి ఆయన కోసం ఉన్నారో మాకైతే తెలియదు. ఈ రోజున డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాలేదని వాపోతున్నారు, 2500 పెన్షన్ రావట్లేదని వాపోతున్నారు. స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తానని చెప్పేసి అన్నారు, అది రావట్లేదు. ఫస్ట్ ప్రతి మహిళను కోటీశ్వరాలను చేస్తాను అని చెప్పేసి ఆడబిడ్డలకు మాట ఇచ్చి వచ్చిన ముఖ్యమంత్రి ఫస్ట్ మీరు ఇస్తానన్నా చిన్న చిన్న అవసరాలన్నా వాళ్ళకి మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన చిన్న ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయండి. ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు? ఫ్రీ బస్ తీసేసి ఫస్ట్ 2500 వాళ్ళకు పెన్షన్ ఇవ్వండి. వృద్ధులకి ప్రతి ఇంట్లో 2కి పెన్షన్ ఇస్తానన్నారు, అట్లీస్ట్ ఒక్కరికి కూడా రాని పరిస్థితి ఉంది. ఇదంతా ముఖ్యమంత్రి గారు గమనించాలి. లేకపోతే ముఖ్యమంత్రి గారి దిగిపోయే టైం దగ్గర పడిందని మేము తెలంగాణ జాగృతి తరపున, మహిళా లోకం తరపున గట్టిగా చెప్పదలుచుకున్నాం. జాగృతి తరపున పెద్ద ఎత్తున ప్రజాభవన్ని ముట్టడించినటువంటి పరిస్థితి, హామీలు అమలు చేయాలనేటువంటి డిమాండ్ జాగృతి చేస్తూ ఉంది. మహిళలంతా వివిధ ప్రాంతాల నుంచి ప్రజాభవన్ని ముట్టడించారు. ఈరోజు రేపు ఫ్యూచర్లో అమలు చేయకపోతే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తాం జాగృతి తరఫున అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, ప్రజాభవన్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.